నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలని ఆయన అనుచితమైన వ్యాఖ్యలు, ఆయన విధానాల వలన ఎట్లా రియాక్ట్ అవుతున్నాయనేది మనము గత 5 నెలలుగా చూస్తూనే ఉన్నాము. సో ఈ ట్రంప్ టారిఫ్స్ అనేది చాలా ఓ పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశంగా మన దేశమే కాదు ప్రపంచంలో, అంటే ప్రతివాడిని బెదిరించి నేను ఇది చేస్తాను, దీనివల్ల నువ్వు ఇంత నష్టపోతావు, సో నేను చెప్పిన మాట వినాలి అని చెప్పేసి ఒక అహంకారమైన పద్ధతి అని అనుకుంటున్నాను. దాంట్లో చూసుకుని ఈ మెగా కాదు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఇది మెటా, అంటే మేక్ ట్రంప్ గ్రేట్ అగైన్ అన్న కాన్సెప్ట్లో ప్రపంచంలో అందరూ తన్నే గుర్తించాలి, తనే ఒక షీట్ యాంకర్ ఫర్ అమెరికన్ ఎకానమీ అనే విధంగా ప్రవర్తిస్తూ ఆయన ఫైనల్గా చూసుకున్నట్లయితే నేను ఈ దేశానికి మధ్య యుద్ధం ఆప్ చేశాను, శాంతి ఒప్పందం చేశాను, అందరూ నా చెప్పిన మాట విన్నారు కాబట్టి నోబెల్ శాంతి బహుమతికి ఆయన ట్రై చేస్తున్నారని చెప్పి ఒక పెద్ద అందరూ వ్యక్తం చేశారు. అయితే మనోడు చూసుకునేటట్టయితే అసలు విషయం తెలియదు. ఈ మధ్య సర్వేలో మోడీ గారికి బెస్ట్ లీడర్ ఆఫ్ ది వరల్డ్ కింద హీ గాట్ 84% అండ్ ట్రంప్ గారికి 48% వచ్చింది. మరి అది కూడా మనసులో ఉందో ఏమో తెలియదు. సరే, ఆయన ఇచ్చిన వార్నింగ్ ప్రకారము ఆగస్ట్ 1 నుంచి భారతదేశం మీద మీరు కనుక మారకపోతే మీ మీద వడ్డింపులు ఉంటాయని చెప్పేసి నిన్న ఆయన మామూలుగా 25% అదనపు సుంకాన్ని ఈ భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల మీద అమెరికాకి వెళ్ళే వస్తువుల మీద ఆయన చేశారు. అదే కాకుండా ఆయన ఏం చెప్పారంటే, మీరు మా ప్రత్యర్థి అయినటువంటి రష్యా అక్కడ శాంతి యుద్ధాన్ని ఆపకుండా యుక్రెయిన్ మీద చేస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి తీసుకునే ఆయిల్స్ మీద మీరు ఆపకపోతే పెనాల్టీస్ వేస్తామని చెప్పేసి అదొకటి చెప్పాడు. అంటే ఏమిటి, ఆయన అక్కసంతా ఉన్నది వెళ్ళగక్కుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది నిన్న కొంచెం ఏదైనా ఇలాంటి వాటి వల్ల ముఖ్యంగా రిఫ్లెక్ట్ అయ్యేది ఫైనాన్షియల్ మార్కెట్స్లో. సో నిన్న కొంచెం గందరగోళమైంది. ఈరోజు పొద్దున్న చూస్తే స్టాక్ మార్కెట్లు కూడాను బాగా పతనమయ్యాయి. బట్ ఒకటి ఏంటంటే, ఈ మన భారతదేశం యొక్క ఎకానమీను లీడర్షిప్ డ్రైవ్ అంటే అలా ఉంటుంది. ఆ రెసిలెన్స్ అనేది ఎంత బాగా ఉంటుందని అంటే, మనం ఈ మాట్లాడబోయే ముందర ఆ 800 పాయింట్ల నష్టం ఉన్నటువంటి బీఎస్సీ సెన్సెక్స్ 200 పాయింట్లకు కూడా వచ్చి దీని మీద ఏం పర్వాలేదు, ఎందుకంటే మోడీ ఈజ్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. దీనివల్ల మనకి ఇంపాక్ట్ వచ్చేది ఏమంటే 2% ఆఫ్ ది వాల్యూమ్లో ఉంటుంది, అంతేగాని భారతదేశం అంత విధిగా నష్టపోయేది ఏమీ లేదని మోడీ స్టాండ్ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఈ తర్వాత ఒక చిన్న రిడ్యూల్ కూడా వదిలిపెట్టాడు ఆయన. నెక్స్ట్ అంటే ఆగస్ట్ 15 లోపల మనం ఎట్లాగా అనుకున్నాం కదా, ఈ బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది, దానికి కూడా మా వాళ్ళు వస్తారు, అప్పుడు మళ్ళీ చేయడానికి ఒక చిన్న స్కోప్ అదంతా ఇచ్చి చేశారు. కాబట్టి మనం అనుకునేది అంటే ఏం అవ్వదు అని. బట్ ముఖ్యంగా ఒకవేళ ఏంటంటే ఇమ్మీడియట్గా ఒకవేళ కనుక ఇదే కనుక అయ్యేటట్టయితే ముఖ్యంగా మనకేమిటి జౌళి వస్త్ర పరిశ్రమల ఎగుమతుల మీద, అట్లాగే ఇంకోటి ఏంటంటే హెవీ మిషనరీ ఈ ఎక్స్పోర్ట్స్ మీద, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఫార్మా మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు. ఫార్మాకు కూడా ఏంటంటే అవి జీవనాధారమైనటువంటి కాబట్టి అన్లెస్ ఆల్టర్నేటివ్ లేకపోతే ఇండియా నుంచి చేసుకోవాల్సిన, నిన్న ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతుంటే చెప్పారు ఫార్మా ఇండస్ట్రీ కూడా ఏమీ దెబ్బ తగలదు అని. అంటే మన వాళ్ళందరినీ చాలా ధైర్యంగా నిలబడి ఉన్నారు. అది ఇన్ఫ్యాక్ట్ ఆ ధైర్యం రావడానికి కారణం మన ముఖ్యంగా మోడీ గారి, అంటే ది వే ఇన్ విచ్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడంలో ఏదర్ ఇన్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ఎవ్రీథింగ్ నిజంగా హర్షిని తగవలసింది. సో మరి ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు, దాని ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉండకపోవచ్చు అని అనిపిస్తోంది. ఇది ఎన్నాళ్ళు సాగుతుంది ఈ అంటే దీన్ని ఏమంటారంటే బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అని అనుకోవచ్చు. అది మరి దాని మీద మరి ట్రంప్ గారు 25% టారిఫ్ విధించడంలో ఈ మరి మన సత్సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయా, రాజకీయాలుగా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఎందుకంటే పక్కన ఉంటూ
పాకిస్తాన్ని కాలు దూవుతున్నాడు ఆయన ఏమంటున్నాడు, మేము పాకిస్తాన్లో పెట్రోలియం రసాయనాల పరిశ్రమ ఇది చేస్తాము, మీరు అక్కడి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. అది ఎప్పుడు ఇండియా చేయదు. ఇఫ్ ఇట్ ఈస్ కాంపిటేటివ్, అమెరికా నుంచి కూడా ఇండియా రెడీగానే ఉంది ఆయిల్, బికాజ్ మనం మ్యాక్సిమం ఆయిల్ మీద ఇంపోర్ట్ దీని మీద ఉంటాము. అండ్ మోడీ గారు కూడాను ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వాటి మీద కూడా డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దీని మీద మీ యొక్క అంటే స్పందన? మనకు చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. అటువంటి మూర్ఖుడు ఈ ట్రంప్. అటువంటి వాటితో మొత్తం ప్రపంచం అంతా డీల్ చేస్తూ ఉంది. అసలే పిచ్చోడి చేతిలో రాయి ఉన్నది. సో కేర్ఫుల్గా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అది మనం లర్న్ చేసుకోవాల్సింది. ఎందుకనంటే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ అమెరికా కూడా వాడు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు. షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసమే చూస్తున్నాడు. చాలా చాలా అమెరికాకే పెద్ద దెబ్బది. ఫస్ట్ థింగ్, అసలు అమెరికా పాలసీ ఏంది? చైనాను కంటైన్ చేయటం. చైనా మీకు కాంపిటీటర్ అనుకుంటే చైనాను పోటీకి చేసి తట్టుకోగలిగిన ఏషియన్ ఎకానమీ ఏదైనా ఉందంటే అది ఇండియన్ ఎకానమీ. సో దానిని సపోర్ట్ చేయాలి. అది చేయటం లేదు. సో అది స్ట్రాటజిక్గా పెద్ద మిస్టేక్. సో దానికి అమెరికా చాలా పెద్ద ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బేసిక్గా చాలా వరకు ఈ నెగోషియేషన్స్ ముందుకు పోయినాయి. 2 విషయాల మీదనే స్టక్ అయినట్టున్నాయి. ఒకటి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోమని బాగా ప్రెషర్ పెడుతూ ఉన్నారు. జెనెటికలీ మాడిఫైడ్ వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోమని మనకు ప్రెషర్ పెడుతున్నారు. ఆ రెండింటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకునేటట్టు లేదు. ఎందుకంటే దానికి పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, సీరియస్ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్. కాబట్టి అది నో గో ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఫైనల్గా దాని వరకు ఎట్లా ట్యాకిల్ చేయాలనే దాని దగ్గరని ఈ ట్రేడ్ డిస్కషన్స్ ఆగినట్టున్నాయి. మనం ఇంతకుముందు దీని గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా 2-3 అనుకున్నాం. యూకేతో అయిపోయింది, యూరోపియన్ యూనియన్తో కూడా త్వరగా అయిపోతుంది. ట్రిక్కీ వన్ ఈజ్ ఓన్లీ విత్ అమెరికా. అది కాస్త ఎటుకుపోతుందో తెలియదని అట్లాగే ఈరోజు కూడా దాంట్లో వచ్చింది. దీంట్లో 2 ఎక్స్ట్రీములు మనం ఆలోచించవచ్చు ఎటుపోతుంది అనేది. మొట్టమొదటిది ఎక్స్ట్రీమ్ కాదు, పాజిటివ్గా మేబీ ఇంకో 10-15 రోజుల్లో ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేసుకొని కొంత గివ్ అండ్ టేక్ ఇచ్చి పొలిటికల్గా ప్రాబ్లం లేని వాటిని వదిలేసుకొని ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక డీల్ అయితే స్ట్రైక్ చేసుకునే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయంటే మొత్తం టారిఫ్ 10 రోజులు 15 రోజుల ఇష్యూ అవుతుంది, ఆ పైన సెటిల్ అయిపోతుంది. ఎకానమిస్ట్లో కూడా చాలామంది ఇది మంచిదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే ఇండియాలో టారిఫ్ల వల్ల ఇన్ఎఫిషియెంట్ లోకల్ ప్రొడక్షన్ అయింది, ఓపెన్ అప్ చేసుకోవడం మనకు కూడా మంచిదనేటటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనివల్ల ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యి టారిఫ్స్ ఇట్లాగే ఉంటే ఇండియా నష్టపోదాం అనుకోవటం మాత్రం పొరపాటు, చాలా నష్టపోతుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు చూడరాదు, ఫార్మాస్యూటికల్లో ఎవడు పెద్ద వాళ్ళ విజిట్ను గురించి వీళ్ళ విజిట్ను గురించి మాట్లాడు, FDA విజిట్ను గురించే మాట్లాడతాడు. ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ వాడు వచ్చి వాళ్ళ ఫెసిలిటీస్ని క్లియర్ చేశారనంటే దే ఫీల్ ఇట్ ఇస్ ఎ బిగ్ థింగ్. బికాస్ పెద్ద మార్కెట్ ఇప్పటికి కూడా అమెరికానే. సో కేర్ఫుల్గానే దీన్ని చేయాలి, కొంత ఇవ్వాల్సి ఉంటుంది, ఇచ్చి తీసేసుకోవటం ఉంటుంది. అగ్రికల్చర్లో కూడా మేబీ కొంతవరకు అకామిడేట్ చేసుకోవాల్సి వస్తుందేమో, చేసుకొని ముందుకు పోతే మేబీ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ మొదలుపెట్టాలి. అందుకోసమే అంతకుముందు ఆయన అగ్రికల్చరల్ యాక్ట్, రిఫార్మ్స్ యాక్ట్ని తీసుకొచ్చింది కూడా. దీన్ని కార్పొరేటైజ్ చేసి కాస్త కాంపిటేటివ్ చేస్తే ఇటువంటి వాటిని తట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ మూర్ఖపు సంఘాలన్నీ దాన్ని ముందుకు పోనివ్వకుండా చేసాయి. సో ఇది మేజర్ ప్రాబ్లం. బికాస్ ఇది మనకు మేజర్ ప్రాబ్లం అన్ని చోట్ల వస్తుంది. ఎక్కడికి పోయినా వాడు మీ అగ్రికల్చర్ సెక్టర్ను రిలాక్స్ చేయమంటాడు FTAలో. FTA అన్నప్పుడే వాడి కొన్ని కన్సెషన్ ఇస్తే కానీ మనం వాడికి కన్సెషన్ వాడు మనకి ఇవ్వడు. సో ఇది ప్రతి చోట వచ్చేటటువంటి ప్రాబ్లం. ఇది ఎట్లా డీల్ చేయాలనేది చూసుకోవాలి. ఇది పాజిటివ్గా సెటిల్ అయితే. పాజిటివ్గా సెటిల్ కాలేదు, ఆ టారిఫ్స్ అట్లాగే ఉన్నాయనుకో, సో వీ షుడ్ బి ప్రిపేర్డ్. కొన్ని నష్టపోతాయి. జెమ్స్ అండ్ జ్యువెలరీస్, కొంతవరకు ఫార్మాస్యూటికల్, మరి ఎంతవరకు వాడికి నష్టం ఉంటుంది కాబట్టి ఫార్మాస్యూటికల్స్ టచ్ చేయకపోవచ్చు. మెషినరీ,
ఈ కొన్ని ఏరియాస్లో మనకు సర్వీసెస్ పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు అంటున్నారు. వీటిలో మనం కొంత ఇదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ను అప్పుడు మనం బాగా గట్టిగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే వస్తుంది. అది ఇంకొక మిడిల్ కోర్స్లో. అదర్ ఎక్స్ట్రీమ్ ఈజ్ ఇంకా వీడు టూ మచ్ అవుతున్నాడు, ఇది భరించలేనిగా ఉంది ఇప్పుడు లైక్ అనేటువంటి స్టేజ్కి వస్తే ఇంకా జస్ట్ ఇగ్నోర్ హిమ్ అండ్ గో హెడ్. అప్పుడు ఏమవుతుంది, క్వాడ్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. క్వాడ్ దట్స్ నన్ ఆఫ్ అవర్ కన్సర్న్. సెకండ్, రిటాలియేటరీ టారిఫ్స్ మనం కూడా అమెరికా మీద వేస్తాం. అప్పుడు మనం ఎక్కువ చైనాతో ఒక అండర్స్టాండింగ్కు, రష్యాతో ఒక అండర్స్టాండింగ్కు వచ్చి ఒక ఆల్టర్నేటివ్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే కనుక జరిగితే బ్రిక్స్ కరెన్సీ కూడా రియాలిటీ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాడికి అది దెబ్బ, అది వాడు ఆలోచించడంలే. దీనివల్ల వీడు చేసేటువంటి ఎక్స్ట్రీమ్ వల్ల ఇండియా, చైనా, రష్యా క్లోజ్గా దగ్గరికి వచ్చి రష్యా వీళ్ళిద్దరి మధ్య కనుక ఆర్బిట్రేట్ చేసి వీళ్ళ బార్డర్ ఇష్యూని కనుక సార్ట్అవుట్ చేయగలిగితే పెద్ద బ్లాక్ అయిపోతుంది. రష్యా, ఇండియా, చైనా ఒక పెద్ద బ్లాక్ అవుతుంది. దెన్ బ్రిక్స్ ఆల్సో కెన్ బికమ్ ఎ రియాలిటీ. డాలర్కున్న ఇది తగ్గుతుంది. ఆల్రెడీ వాడు యూరోపియన్ యూనియన్తో పోట్లాడుతున్నారు, వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ కావచ్చు. సో ఇది ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్. దీనివల్ల నష్టపోయేది యాక్చువల్గా అమెరికానే. బట్ దీంట్లో ఇంకొకటి చాలా కేర్ఫుల్గా లాబియింగ్ చేసి ముందుకు పోతున్న దేశం పాకిస్తాన్ చాలా 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 క్లవర్గా చేస్తుంది. ఎందుకంటే వీడు సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికీ అసలు వీడికి పాకిస్తాన్ మీద టోటల్గా యాంటీ ఉన్నాడు. అసలు అక్కడంతా ఎక్స్ట్రీమిజం, వాళ్ళు మనకి ఇచ్చేదేం లేదు, ఇది లేదు, అది లేదని. బట్ అప్పటి నుంచి వాళ్ళు లాబియింగ్ చాలా చాలా బాగా చేసుకున్నారు. వాడి క్రిప్టో కరెన్సీ వాడి అల్లుడిని తీసుకొచ్చుకొని, కొడుకుని తీసుకొచ్చుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. పోయి వాడికి ఏం కావాలంటే అవి ఇస్తామన్నారు. ఇప్పుడు ఆయిల్ రిజర్వ్స్ అన్ని వాడి చేతిలో పెడుతున్నారు. సో 1 by 1 దే ఆర్. సో వాళ్ళ ఎఫ్టీఐ అయిపోతున్నది. యాక్చువల్లీ ఎఫ్టీఐ దానివల్లనే వాళ్ళు IMF నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా లోన్లు తెచ్చుకోగలుగుతున్నారు. బట్ ఆ లెవెల్కి మనం పోలేము, ఎందుకంటే అది ఇంకోటి డిక్టేటర్షిప్. సో వాడు అగ్రికల్చర్ అంతా ఓపెన్ చేస్తాడు. వాడి లోకల్ ఫార్మర్స్ ఏమైపోతే వాడికి ఏం పోయింది. స్ట్రాటజిక్గా వాడికి ఇంపార్టెన్స్ అమెరికా షుడ్ బి ఆన్ అవర్ సైడ్ అని. సో ఆ రకంలో వాడు వెళ్ళిపోతున్నాడు ముందుకు. సో ఇది వాచ్ చేయాల్సినటువంటి విషయం. మనది నేను అనుకోవటం ఇంకో 10-15 రోజుల్లో ఏదో ఒకటి సెటిల్ అవుతుంది. ఇన్ ది ప్రాసెస్ మనం కొంత ఓపెన్ అప్ కావచ్చు. ఓపెన్ అప్ అయినా పర్వాలేదు. ఎందుకనంటే ఈ రోజున్న ఈ రోజున్న మార్కెట్ యాక్సెస్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఏ గ్రోయింగ్ ఎకానమీ. లైక్ అమెరికన్ మార్కెట్ మనం వదులుకోలేము. సో ఏదో కొంత కాంప్రమైజ్ అయినా దాంట్లో పెట్టుకొని ఉండాల్సినటువంటి అవసరం. ఒక గోల్డెన్ ఛాన్స్ ఒకప్పుడు మిస్ అయిపోయినాం. చైనా ఎప్పుడైతే బ్రహ్మాండంగా వెళ్ళిపోయిందో అప్పుడు మనకు ఉండింది ఆ ఛాన్స్, దాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు అమెరికా కూడా కేర్ఫుల్ అయిపోయింది. మన మార్కెట్ యాక్సెస్ ఇవ్వబట్టే చైనా గ్రో అయింది, ఇప్పుడు మనకి అగెన్స్ట్ అయింది. రేపు ఇండియా గ్రో అయితే దే మే ఆల్సో గో అగెన్స్ట్ అస్ అనేది ఒకటి ఫండమెంటల్గా అమెరికా మైండ్లో ఒకటి ఉన్నది. సో ఇవన్నీ ప్లే చేస్తున్నాయి. లెట్ us see broadly this is the analysis. ఎక్స్పర్ట్స్ మటుకు అందరూ చెప్పేది ఏంటంటే వీడు చేసిన టారిఫ్స్ మీద బయట దేశాల నుంచి తెప్పించుకోవాల్సిందే, కానీ అక్కడ అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి అక్కడ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా విపరీతం అయిపోతుంది. అండ్ ఇట్ టేక్స్ మినిమం 2 to 3 years. ఇప్పుడు యాపిల్ వాడిని మొత్తం అంతా మీరు సో అందువల్ల ఇట్స్ నాట్ ఎ ఫీజిబుల్ థింగ్. ఇట్స్ ఓన్లీ థ్రెట్ అనేది అది అయ్యే పని కాదు. అంటే ఒకటి ఇమ్మీడియట్గా ఇండియాకు డెబ్బ అవుతుంది కదా. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనకు 25% ఉంది, వియత్నాంకు 15% ఉంది, మలేషియాకు 10% ఉంటుంది. ఊరికి చెప్తున్నాను. దెన్ మలేషియా ఇటు వియత్నాం గూడ్స్ అక్కడికి పోతాయి, మనమే అన్కాంపిటేటివ్ అయిపోతాయి. షార్ట్ టర్మ్లో ఇండస్ట్రీ దెబ్బతింటుంది కదా, మళ్ళీ కోలుకోవటం కష్టం కదా. అది దట్స్ ఏ లిమిటెడ్ పాయింట్. వాడికేం పోయేది లేదు, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగేది లేదు, అది అందరికీ తెలుసు. అందుకనే కదా పిచ్చోడ్ రైజు చేతిలో రాయిలాగా ఉంది, ఎవరేం చేయాలనేది అర్థం కావట్లేదు. ఆగస్టు 15 వరకు ఇండియాస్ ఇండిపెండెన్స్ వరకు చూస్తే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది వస్తే అందరికీ బాగానే ఉంటుంది. నమస్కారం.